తిరుపతి గంగమ్మ జాతరకి పసుపు, కుంకుమ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. తెలియకపోతే వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే అంబిలి ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత అంబిలిని అమ్మకి నైవేద్యంగా పెట్టాము. అంబిలిలో ఆనియన్స్ తక్కువైతే ఆనియన్స్ అయితే వేశాము. ఇంకా టెంకాయ కొట్టి, హారతి ఇచ్చి, పూజ కంప్లీట్ చేసుకొని ఇంటి నుంచి అయితే బయలుదేరినాము. గంగమ్మ దగ్గరికైతే వచ్చేసాము. అక్కడ పూజ, నైవేద్యం, హారతి అన్నీ చేసి టెంకాయ కొట్టి సమర్పించాము. ఇంకా వచ్చేసి అవిలాల గంగమ్మ నుంచి అయితే పసుపు, కుంకుమ తీసుకొని వెళ్తారు. ఎవరంటే కైకాల కుటుంబీకులు, అంటే హెరిడేటరీ ఫ్యామిలీస్. అవిలాల గంగమ్మ నుంచి వచ్చిన పసుపు కుంకుమతో తిరుపతిలో జాతర స్టార్ట్ అవుతుంది. ఇంకా తిరుపతిలో జాతర 7 డేస్ అయితే జరుగుతుంది. ప్రతిరోజు గంగమ్మ డిఫరెంట్ రూపంలో అయితే ఉంటుంది. లాస్ట్ డే గ్రాండ్‌గా జాతర ఫినిష్ అవుతుంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే రీచ్ అయ్యిందో అందరిని పిలుస్తున్నాను. తిరుపతి జాతరకైతే రండి.